మనం ప్రీవియస్ వీడియోలో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏందో నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఈ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు మా దగ్గర ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఈ ప్రోగ్రామ్ అనే కాదు, నువ్వు జావాస్క్రిప్ట్ లో ఏ ప్రోగ్రామ్ అయినా రాయి, అది ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి బ్రౌజర్ లో జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది నువ్వు ఏదైతే కోడ్ రాస్తావో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే బై యూజింగ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ యూజ్ చేసుకొని అది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఈ కోడ్ ని, ఈ ఎంటైర్ కోడ్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఎప్పుడైతే ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుందో అది ఇనీషియల్ గా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని మనం గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఇది ఇనీషియల్ ఫేజ్ లో, స్టార్టింగ్ లో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఒకటి క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఇంటర్నల్ గా ఏదైనా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతే దాన్ని మనం ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా నేను తర్వాత చూపిస్తా. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇనీషియల్ గా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది కదా, దాన్ని మనం గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లో మనం ఏం డిస్కస్ చేసాం? 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే మెమోరీ కాంపోనెంట్. ఈ సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే కోడ్ కాంపోనెంట్. ఇప్పుడు వన్స్ మన గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయినాక ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే 2 ఫేజెస్ లో మన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2 ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే మెమోరీ అలోకేషన్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటి? కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ మెమొరీ అలొకేషన్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే మన దగ్గర ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ ఏమున్నాయి? నెంబర్ అనే వేరియబుల్ ఉంది, మల్టిప్లై అనే ఫంక్షన్ ఉంది, అవుట్పుట్ 1 అనే వేరియబుల్ ఉంది, అవుట్పుట్ 2 అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. కానీ నీ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ వేరియబుల్స్ ఉండొచ్చు. సో ఆ వేరియబుల్స్ ఆర్ ఫంక్షన్స్ కి ఈ మెమొరీ అలొకేషన్ ఫేజ్ లో మెమొరీని ఆర్ స్పేస్ ని అలొకేట్ చేస్తుంది జావా స్క్రిప్టింగ్ అనేది. ఇప్పుడు నా దగ్గర ఈ వేరియబుల్ ఉంది, నమ్ అనే వేరియబుల్ ఉంది. ఈ నమ్ అనే వేరియబుల్ కి ఒక స్పేస్ ఆర్ మెమోరీని ఇక్కడ అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? మల్టిప్లై అనే ఫంక్షన్ ఉంది. ఈ మల్టిప్లై అనే ఫంక్షన్ కూడా మన స్పేస్ అనేది అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏముంది? సిమిలర్ గా అవుట్పుట్ 1 అనే ఫంక్షన్ ఉంది. ఈ అవుట్పుట్ 1 అనే ఫంక్షన్ కూడా స్పేస్ అలొకేట్ అవుతుంది. అవుట్పుట్ 2 కూడా స్పేస్ అలొకేట్ అవుతుంది. ఇవన్నీ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. మన జావా స్క్రిప్ట్ ఇంజన్ ఎప్పుడైతే దీనికి ఒక స్పేస్ అనేది అలొకేట్ చేసిందో ఆ స్పేస్ అలొకేట్ చేసినప్పుడే దాని లోపల ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఇది వేరియబుల్ కాబట్టి దీని లోపల అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేస్తుంది. వేరియబుల్ అయితే అన్డిఫైన్డ్ అనే వాల్యూ అసైన్ చేస్తుంది. ఇక్కడ వేరియబుల్స్ ఏముంది? అవుట్పుట్ 1, అవుట్పుట్ కూడా వేరియబుల్సే. సో అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేస్తుంది. ఇక్కడ కూడా అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేస్తుంది. కానీ ఇక్కడ మల్టిప్లై అనేది ఏంది? నేను ఎందుకు ఆపినా అంటే ఇది ఒక ఫంక్షన్. ఫంక్షన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఎంటైర్ కోడ్ ని, నా దగ్గర ఏదైతే కర్లీ బ్రేసెస్ లో కోడ్ ఉందో ఆ కోడ్ ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టేస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఇనీషియల్ వాల్యూ ఆ కోడ్ ఉంటుంది అంతే, కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు అప్పటికి. ఓన్లీ ఆ కోడ్ వాల్యూని అక్కడ పెట్టుకుంటుంది అంతే. ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ ఏంది? కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో మనం మెమోరీ అనేది అలొకేట్ చేస్తాం అండ్ దానిలో ఇనీషియల్ వాల్యూస్ అనేది ఇస్తాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఏమవుతుంది అంటే యాక్చువల్ కోడ్ ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నమ్ అనే వేరియబుల్ ఉంది. ఈ నమ్ అనే వేరియబుల్ కి ఏముంది? ఫస్ట్ లైన్ లో 5 అనేది అసైన్ చేస్తున్నాం. సో ఈ 5 అనేది ఈ అన్డిఫైన్డ్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. సో అన్డిఫైన్డ్ తీసేసి అది 5 అనేది అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు. మన ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ వెన్ వి కాల్ దిస్ ఫంక్షన్ ఆర్ వెన్ వి ఇన్వోక్ దిస్ ఫంక్షన్. మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని ఇన్వోక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 లైన్స్ ఆర్ 4 లైన్ ని స్కిప్ చేస్తుంది. ఇప్పుడు మనకు 6th లైన్ లో వేరియబుల్ అవుట్పుట్ 1 ఉంది అండ్ ఇక్కడ మనం మల్టిప్లై అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. మనం మల్టిప్లై అనే ఫంక్షన్ ని ఎప్పుడైతే ఇన్వోక్ చేస్తామో ఆర్ కాల్ చేస్తామో ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మనం వేరియబుల్స్ ఏం పంపిస్తున్నాము? నమ్ అనేది పంపిస్తున్నాం. ఈ నమ్ అంటే ఏంది? 5. ఇప్పుడు చూసుకో, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఇంకొక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ దాని లోపల క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లో కూడా మనకు 2 థింగ్స్ ఉంటాయి. ఇది బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే
ఎప్పుడైతే మన ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉందో ఆ జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఇంకో ఫంక్షన్ ఉంది ఇక్కడ, దాన్ని ఇందులోనే కాల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అట్లా ఒక లూప్ లాగా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఒకదాని లోపల ఒకటి క్రియేట్ అవుతా ఉంటాయి. మనకు ఒకదాని లోపల ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా సిమిలర్ గా అట్నే క్రియేట్ అవుతా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేదు. సో ఓన్లీ థింగ్ ఇస్ మనం ఈ మల్టిప్లై అనే ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనిలో ఏమున్నాయి వేరియబుల్స్? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ టూ వేరియబుల్స్ కి ఈ మెమరీ కాంపోనెంట్ లో, ఇది మెమరీ కాంపోనెంట్ కదా అండ్ ఇది కోడ్ కాంపోనెంట్. ఈ మెమరీ కాంపోనెంట్ ఏమవుతుంది, వేరియబుల్స్ కి మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు మా వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, రిజల్ట్ అనే వేరియబుల్ ఉంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్ కి ఇనిషియల్ గా అన్డిఫైన్డ్ అనేది అసైన్ చేస్తుంది అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ కూడా అన్డిఫైన్డ్ ని అసైన్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూ అన్డిఫైన్డ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇక్కడ లోపల ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఈ యాక్చువల్ కోడ్ ఏదైతే ఉందో ఫంక్షన్ లోపల అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ ఇంటూ 2 ఉంది, రిటర్న్ చేస్తుంది, ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మా ఎక్స్ వాల్యూ ఏంది, ఇక్కడ ఏమొస్తుంది, నమ్ అనేది వస్తుంది. నమ్ వాల్యూ ఎంత, 5. ఈ 5 అనేది ఎక్స్ వాల్యూ ఇక్కడ. సో 5 అనేది ఎక్స్ వాల్యూ కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఈ అన్డిఫైన్డ్ అనేది 5 తోటి రీప్లేస్ అవుతుంది. మన ఎక్స్ వాల్యూ ఏంది ఇప్పుడు 5. ఇప్పుడు మనకి కోడ్ ఏముంటది, రెస్పాన్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. నా నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తున్నాం మనము, రిటర్న్ రిజల్ట్ అంటే రిటర్న్ చేస్తున్నాం ఈ రిజల్ట్ ని. మనం ఎప్పుడైతే రిటర్న్ చేస్తామో సంథింగ్, ఎప్పుడైతే మనం రిటర్న్ చేస్తామో ఒక ఫంక్షన్ లో ఈ ఎంటైర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. మన ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎప్పుడైతే డిస్ట్రాయ్ అవుతుందో ఆర్ రిమూవ్ అవుతుందో మన కంట్రోల్ అనేది ఒరిజినల్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. మన కంట్రోల్ ప్రీవియస్ ఎక్కడ ఉంది, ఈ మల్టిప్లై అనే ఫంక్షన్ దగ్గర ఉంది. ఇక్కడ నుండి ఈ లోపలికి వెళ్ళి రిటర్న్ రిజల్ట్ అనేది వెళ్ళింది కదా. సో ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ కనిపిస్తుందో జావా స్క్రిప్ట్ ఇంజిన్ కి, అది మన కంట్రోల్ ని ఒరిజినల్ స్టేట్ కి తీసుకెళ్తుంది. సో అవుట్పుట్ వాల్యూ అనేది ఇప్పుడు ఎంత ఉంది, 5 ఇంటూ 2 10. సో రిటర్న్ రిజల్ట్ లో ఏముంది, 10 వాల్యూ ఉంది. సో అవుట్పుట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 10 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏముంది, అవుట్పుట్ 2 ఉంది. వన్స్ ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయినాక ఇప్పుడు ఇంకొక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్. ఇందులో కూడా మనకు మెమరీ కాంపోనెంట్ ఉంటుంది, కోడ్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ మెమరీ కాంపోనెంట్ ఏమవుతుంది, వేరియబుల్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది ఆర్ ఫంక్షన్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. కోడ్ కాంపోనెంట్ లో ఏమవుతుంది, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ ఏముంటుంది 10 అవుతుంది. సో ఎక్స్ అనే వేరియబుల్ కి మెమరీని అలొకేట్ చేస్తుంది అండ్ రిజల్ట్ అనే వేరియబుల్ కి కూడా మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది, అన్డిఫైన్డ్ ఉంటుంది. వన్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఆర్ సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి ఈ ఎక్స్ అనే వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది. 10 అయ్యి 10 ఇంటూ 2 ఎంత 20. సో లాస్ట్ కి ఏముంటుంది, రిటర్న్ 20 అనేది అవుతుంది. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ఇంజిన్ కి ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది కనిపిస్తుందో ఆ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. డిస్ట్రాయ్ చేసేసి మనం ఏమనుకున్నాం, కంట్రోల్ ని ఒరిజినల్ స్టేట్ కి అంటే ఈ మల్టిప్లై అనే ప్లేస్ లో తెచ్చి పెడుతుంది. సో అవుట్పుట్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 20 అవుతుంది. సో ఇట్లా మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనే మ్యాప్ ని క్రియేట్ చేసుకుంటే నీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా అర్థం కాకపోతే నువ్వు ఫస్ట్ నుండి మళ్ళీ చూడు, నీకే అర్థమవుతుంది. సో ఇంటర్వ్యూలో ఎవరన్నా నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ బ్యూటిఫుల్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఇంటర్వ్యూలో క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇనీషియల్ గా ఏం చెప్పినా, మన ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సెకండ్ టైప్ ఏంది, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తుంది, అంటే సిమిలర్ టు దిస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. మన ప్రోగ్రామ్ లో ఎక్కడైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆర్ ఫంక్షన్స్ లోపల ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో ఇవన్నీ మన ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఇప్పుడు మన కోడ్ అనేది ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు, మరి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ పెట్టడము, ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడము ఎవరు చేస్తారు, దానికట్టు ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం పేరే కాల్ స్టాక్. కాల్ స్టాక్ అంటే ఏంది, ఇట్ విల్ మెయింటైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. అదొక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఒక ఆర్డర్ ని మెయింటైన్ చేస్తుంది. కాల్ స్టాక్ అంటే ఏం లేదు భయ్యా, ఒక రెక్టాంగులర్ బాక్స్ అనుకో. ఈ రెక్టాంగులర్ బాక్స్ లో ఇనిషియల్ గా ఏం క్రియేట్ అవుతుంది,
గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. మన కోడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇనీషియల్ గా ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైంది, మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ పేరు ఈవెన్ అనుకుందాం. ఈ ఈవెన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మనకు రిటర్న్ స్టేట్మెంట్ కనబడిందో ఈ పర్టికులర్ ఈవెన్ ని జావా స్క్రిప్ట్ అనేది డిస్ట్రాయ్ పడుస్తుంది. వన్స్ ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది డిస్ట్రాయ్ అయినాక ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇంకోటి క్రియేట్ అవుతుంది. దీని పేరు E2 అనుకుందాం. ఈ E2 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. E2 అనేది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడైతే కనబడిందో జావా స్క్రిప్ట్ ఇంజన్ కి ఈ E2 ని కూడా ఈ కాల్ స్టాక్ లో నుండి రిమూవ్ చేస్తుంది. నా ఇప్పుడు ఏముంటుంది, లాస్ట్ కి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ మాత్రమే మిగులుతుంది. వన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ కాంపోనెంట్ నుండి ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ డిస్ట్రాయ్ అయిపోయి కాల్ స్టాక్ అనేది ఎంప్టీ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లోపల ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఆ కేసు ఎట్లా హ్యాండిల్ అవుతుంది అంటే, ఇనీషియల్గా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, E1 అంటే ఫంక్షన్ 1 కి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ E1 లోపల E3 ఉంది. సో E1 అనేది అప్పుడే డిస్ట్రాయ్ అవ్వదు. ఎప్పుడైతే E3 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత E1 అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, E3 ని క్రియేట్ చేస్తుంది. సో వన్స్ ఈ E3 అనేది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక E3 అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంటుంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ E1 మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో E1 డిలీట్ అయిపోయినాక ఇంకేముంటుంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఇట్ లాస్ట్ అన్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్లియర్ అయిపోయినాక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఈ కాల్ స్టాక్ అనేది ఎంప్టీ అయిపోతుంది. సో ఇలా మన జావా స్క్రిప్ట్ అనేది ఈ కాల్ స్టాక్, ఈవెంట్ లూప్, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్ గా నేర్చుకుందాం. సో ఇవన్నీ మిస్ అవ్వద్దంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వు అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వు.